వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలో వరాహస్వామి గురించి తరువాయి భాగము చెప్పుబడును. మరునాడు ఉదయముని లేచి వకిలాదేవి శ్రీ మహావిష్ణువునకు స్నానాదులు చేయించి, నాయన, ఇచ్చట శ్రీ వరాహస్వామి నివసించుచున్నారు, ఆ స్వామిని దర్శించి వచ్చిదనమ్ము అని వకిలాదేవి శ్రీహరిని వరాహస్వామి మందిరమునకు తీసుకుని పోయెను. నారాయణుడు వకీల వరాహస్వామి భక్తితో పూజించి వరాహస్వామి వారిని దీవించి విష్ణు స్థితి దివ్యదృష్టితో తెలుసుకొనెను. వరాహస్వామి శ్రీహరి స్వామి అని ఈ కొండపై నివసించుటకే కొంత స్థలము కావాలని కోరెను. అందుకు వరాహస్వామి విష్ణుమూర్తికి ధనముతో ఇచ్చిదెను. అందువలన విష్ణుమూర్తి వరాహస్వామి చూసి, భూవరాహ, మీరు కలవారు. ప్రస్తుతం లక్ష్మీదేవి నా చెంతకు లేనందుకు నేను సిరిలేనివాడిని, కావున స్థలము ఇచ్చినచో నివాసము ఏర్పరచుకొందును. నా దర్శనము భాగ్యము కొరకే వచ్చి భక్తులు మొట్టమొదట నన్ను దర్శించి నీకు నైవేద్యం జరిపించిన తర్వాత నా దగ్గరకు వచ్చి నన్ను దర్శింపగలరు అని చెప్పాను. అందుకు వరాహస్వామి అంగీకరించి 100 అడుగుల స్థలమునకు ఇచ్చేదను. అటు పిమ్మట విష్ణుమూర్తి వకులాదేవి వరాహస్వామి వద్ద సెలవు తీసుకుని కుటీరమునకు వెళ్ళిపోయినది. వకులాదేవి విష్ణు చూసి, నాయన, నిన్ను ఏ పేరుతో పిలవనడగా, అందుకు శ్రీహరి, తల్లి, నీ ఇష్టము వచ్చిన పేరుతో పిలవమని సమాధానమిచ్చెను. నాయన, ఈనాటి నుంచి నీ పేరు శ్రీనివాసుడని పేరు పెట్టెదను. ఈ విధముగా విష్ణుమూర్తి శ్రీనివాసు అయ్యాడు. ఆనాడు శ్రీహరియే వరాహస్వామి ఇచ్చిన వాగ్దానం ప్రకారం నేటికి భక్తులు బంగారు పుష్కరిణి వద్ద ఉన్న శ్రీ వరాహస్వామి వారు మొట్టమొదట దర్శించి తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుచున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించే నైవేద్యం మొట్టమొదట వరాహస్వామి వారికి సమర్పించి మరలా నైవేద్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించుచున్నారు. ఆకాశరాజు వృత్తాంతము. తిరుపతికి 25 మైళ్ళ సమీపంలో నారాయణపురము కలదు. ఆ పురము రాజధాని చేసుకుని సుధర్ముడనే రాజు పాలించుచుండును. విష్ణుమూర్తి శాపం వలన రాక్షసుడై చోళరాజు కొంతకాలము సంతరించి ఆయుడిన తర్వాత సుధర్ముడు భార్య గర్భము ప్రవేశించి సుధర్మునకు కుమారుడిగా జన్మించెను. సుధర్ముడు ఆ బిడ్డకు ఆకాశరాజు అని పేరు పెట్టి అల్లారముద్దుగా పెంచుకొనిచుండును. సుధర్ముడు ఒకనాడు వేటకు వెళ్ళి వేటాడిన అలసిపోయి కొంతసేపు విశ్రాంతి తీసుకుని సమీపమున్న కపిల తీర్థమునందుకు దాహం తీర్చుకుని అచ్చట కూర్చుండును. అప్పుడు నాగకన్య కపిల తీర్థములో స్నానము చేసి వచ్చుచుండగా ఆమె అందచందములకు పరవశుడై సుధర్ముడు ఆమెని సమీపించి వివరములు తెలుసుకునికి గాంధర్వమాడెను. ఆ నాగకన్యకు సుధర్ముడనే జన్మించేవాడు తొండమానుడు. సుధర్ముడు అవసాన దశలో తన పెద్ద కుమారుడైన ఆకాశరాజుకి రాజ్యము పట్టమును కట్టి తొండమాముని అప్పగించి సుధర్ముడు కన్నుమూసెను. ఆకాశరాజు ధర్మము తప్పక రాజ్యమేలుచును. ఆకాశరాజు ధర్మపతి అయిన ధరణీదేవి పేదల్ని ఆచరిస్తూ వ్రతములు కన్న బిడ్డవలే చూసుకొంచును. ప్రజలు వీరి పాలన ఆనందముగా జీవము గడుపుతూ రాజభక్తి కలిగి ఉన్నది. ఆకాశరాజు ఈ కొంతవరకు కాని సంతానం లేని వారికి కొరత ఏమి వారిని వేధించుచుండెను. ఓం నమో వెంకటేశాయ. నమో
నారాయణ 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 జయ గోవింద నారాయణ 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 జయ గోపాల. తరువాయి రేపు రోజు తెలియపరుచుతాను.